బీసీకే పీసీసీ చీఫ్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సీఎం నుంచి సైతం సానుకూల స్పందన. కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసీసీ. నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్. కాంగ్రెస్ ఎంపీలతో నేడు రేవంత్ మీటింగ్. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై గైడ్లైన్స్. టీపీసీసీ పోస్టును బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టేందుకు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇందుకు సీఎం రేవంత్ సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను సైతం ఒకేసారి నియమిస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త బాసులు నియమించేలా పార్టీ కసరత్తు చేస్తున్నది. ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అంటే తెలంగాణ టీపీసీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉండడం జరిగింది. సో దాన్ని మార్చాలనేటువంటి ఒక ప్రపోజల్ జరుగుతోంది. దీనికి బీసీలకు ఇవ్వాలంటే ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైన అన్యాయం బీసీలకు జరిగిందనేది వాస్తవం. ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఈ రెండు పార్టీలలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందనేది వాస్తవం. సో దాన్ని కొంత ఆ మరకని దిద్దుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ ప్రెసిడెంట్గా ఈరోజు బీసీ నియమించిన దాంట్లో ఉన్నది. అందులో కీలకంగా మన పొన్నం ప్రభాకర్ గారు, మధు యాష్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, ఈ ముగ్గురు కూడా కీలకంగా ఉన్నట్టు రేస్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జగ్గారెడ్డి కూడా తను కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది, సంపత్ కుమార్ అడుగుతున్నట్టు తెలుస్తోంది, అద్దంకి దయాకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి అయితే కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా బీసీ విషయానికి వస్తే మధు యాష్కి గౌడ్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆయనకు రాహుల్ గాంధీ చాలా దగ్గరి సన్నిహితుడు కావడం, సో ఆయనకు కలిసి వచ్చే అంశం కనబడుతుంది. సో ఆయన కాకపోతే ఆయన ఇక్కడ ఎమ్మెల్సీ మినిస్టర్ అయితే ప్లాన్లో ఉన్నాడు. సో అది కాకపోతే బీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి మధు యాష్కి గౌడ్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి కాకపోవచ్చు, ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మేబీ ఛాన్స్ ఉండకపోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ కైనా లేదంటే మధు యాష్కి గౌడ్ ఇద్దరికి ఎవరికో అవకాశం ఉండే అవకాశం కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ముగ్గురు బీసీలు కూడా గౌడే అవుతున్నారు, గౌడ సమాజ్ గౌడ్. సో ఏదైనా మంచి విషయమే. నెక్స్ట్